అనిపిస్తుంది. పుష్పక విమానం మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్న ఒక మంచి భారీ సెలబ్రేషన్కి పుష్పరాజ్ ముఖ్య అతిథిగా రావడం వెరీ వెరీ స్పెషల్ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్ మూమెంట్. సో ఇక్కడికి వచ్చేసిన ఆనంద్ దేవరకొండకి సాదర స్వాగతం పలికేస్తున్నాము. వెల్కమ్ టు ద ఈవెంట్ ఆనంద్ గారు. సో ఎస్, KLM Fashion Mall Keep Loving More presents Pushpaka Vimanam trailer launch event powered by Lot Mobiles, Just App, Seven Seas Entertainments and associate sponsors Priya Gold Edible Oils and Vijeta Supermarket and Ushodaya Supermarket. Our media partners My Movie Bazaar, Brochil. Music is on Aditya Music and today's event is organized by Shreyas Media, South India's one and only movie promotional agency. Yes, పుష్పక విమానం మనం యాక్చువల్లీ పాత సినిమాల దగ్గర నుంచి కూడా ఈ పదాన్ని వింటూనే వస్తూ ఉన్నాము. మైథాలజీకి సంబంధించి పుష్పక విమానం అంటే ఏమిటి అని చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు కూడా. అయితే పుష్పక విమానం అనే కాన్సెప్ట్ ఏమై ఉంటుందబ్బా అని అనుకునే వాళ్ళకి నిజంగా చాలా చాలా సర్ప్రైజింగ్ కాన్సెప్ట్తో ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. కింగ్ ఆఫ్ ది హిల్ అండ్ టాంగో ప్రొడక్షన్స్ బ్యానర్పై గోవర్ధన్ రావు దేవరకొండ గారు, విజయ్ మట్టపల్లి గారు అండ్ ప్రదీప్ ఎర్రబెల్లి గారు నిర్మాతలుగా, దామోదర్ గారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆనంద్ దేవరకొండ హీరోగా, గీత్ హీరోయిన్గా అండ్ శాన్వి కూడా ఇంకొక హీరోయిన్గా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. సో బేసిక్గా పుష్పక విమానం అనే టైటిల్ దగ్గర నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన 2 పాటలు, రామ్ మిరియాల గారి సెన్సేషనల్ సాంగ్స్ ఇప్పటి వరకు అయితే నిజంగానే మంచి బజ్ క్రియేట్ చేశాయి. బట్ ఇవాళ ట్రైలర్ చూసిన తరువాత మాత్రం ఆడియన్స్కి ఒక రేంజ్లో సర్ప్రైజ్ ఉండబోతోందని అనిపిస్తోంది. అండ్ అటువంటి వండర్ఫుల్ ట్రైలర్ని అల్లు అర్జున్ గారు లాంచ్ చేయబోతుండడం విశేషం. ఆర్ యు ఆల్ రెడీ? ఓకే, సో ఇవాళ ఇద్దరు వండర్ఫుల్ స్టార్ హీరోస్, అఫ్ కోర్స్ మన ఆనంద్ దేవరకొండతో కలిపి 3 వండర్ఫుల్ హీరోస్ని ఒక వేదికపై చూడబోతున్న మూమెంట్ చాలా చాలా స్పెషల్. సో దానికోసం వెయిట్ చేస్తూ అండ్ ఈ కార్యక్రమాన్ని TV9, NTV అండ్ ఛానల్స్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు అండ్ ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న వారు, విజయ్ దేవరకొండ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు అందరికీ కూడా హాయ్, నమస్కారం, వెల్కమ్ టు ద ఈవెంట్. ఇంకా ఆలస్యం చేయకుండా మీ ఎనర్జీని మ్యాచ్ చేసే బోల్డ్ అని పర్ఫార్మెన్సెస్ ఇవాళ మనం ఆన్ స్టేజ్ చూడబోతున్నాము. మరి ముందు ఒక మంచి అద్దరగొట్టే డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తే సూపర్గా ఉంటుంది కదా. యు ఆల్ రెడీ? రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ కోసం ఈ స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎస్, విజయ్ దేవరకొండ మెడ్లీ సాంగ్స్ పర్ఫార్మెన్స్ని అందించడానికి విజయ్ మాస్టర్ అండ్ టీమ్ ఆన్ స్టేజ్ రాబోతున్నారు. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్. ఎనీవేస్, ఇవాళ మా స్పాన్సర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ముఖ్యంగా మా మీడియా పార్ట్నర్ అయిన బ్రోచిల్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, బ్రోచిల్ యాప్ షేర్ కొట్టు, స్టేటస్ పెట్టు. బ్రోచిల్ ఇప్పటి వరకు 2 కోట్ల డౌన్లోడ్స్ కంప్లీట్ చేసుకుని 10 కోట్ల డౌన్లోడ్స్ వైపు పరుగులు పెడుతోంది. బ్రోచిల్ యాప్లో జరుగుతున్న పుష్పక విమానం కాంటెస్ట్లో పాల్గొని సింపుల్ క్వశ్చన్స్కి సమాధానాలు ఇవ్వండి. నెక్స్ట్ జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్కి పాసెస్ అందుకుని విజయ్ దేవరకొండ చేతుల మీదుగా బహుమతులు అందుకునే అవకాశం మీ సొంతం చేసుకోండి. అండ్ సో ఇంకెందుకు ఆలస్యం, రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీ అయిపోండి. బ్రోచిల్ యాప్లో చాలా సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసి బ్రోచిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు వండర్ఫుల్ ఛాన్స్ కొట్టేయచ్చు అనమాట. ఎనీవేస్, మూవింగ్ ఆన్, ఈ సినిమాకి సంబంధించి చాలామంది కాస్ట్ అండ్ క్రూ ఇవాళ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేయడం జరిగింది. వాళ్ళలో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసిన పర్సన్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయబోతున్నాను. కిరీటి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అలాగే ఈ సినిమాలో ఇంకొక మంచి పాత్రలో కనిపించబోతున్న అజయ్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కిరీటి గారు అండ్ అజయ్ గారు, వి వెల్కమ్ యూ ఆన్ స్టేజ్. బన్నీ ఫ్యాన్స్, అబ్బా ఎనర్జీ ఏదిరా ఎనర్జీ.
అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. హాయ్ ఆనంద్, హాయ్. టూ ఎర్లీ టు టాక్ యాక్చువల్లీ, బట్ యా హాయ్ ఎవ్రీబడి. ముందుగా పుష్పక విమానం అంటే చిన్నప్పుడు నాకు తెలియదు పుష్పక విమానం అంటే ఏంటనంటే నాకు చెప్పింది ఏంటంటే ఒక విమానంలో 10 మంది కూర్చున్నారు అనుకోండి, 10 మంది కూర్చున్నా కూడా 11వ మందికి ఒక స్పేస్ ఉంటుంది. అంటే 10 మెంబర్స్ కూర్చుంటే 11th మెంబర్ స్పేస్ ఉంటుంది. 100 మెంబర్స్ కూర్చుంటే 101 వాడికి కూడా స్పేస్ ఉంటుంది. అలాగా దిస్ ప్రొడక్షన్ హౌస్, ద రీజన్ ఐఎమ్ స్టాండింగ్ హియర్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడక్షన్ హౌస్ ఈజ్ లైక్ పుష్పక విమానం అండి. ఎంతమంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నా కూడా ఇంకో టాలెంటెడ్ పర్సన్కి ఇంకో చోటు ఇస్తున్నందుకు ఐ రియల్లీ థ్యాంక్ సో మచ్. థ్యాంక్ యూ కింగ్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ అండ్ విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, ఇద్దరు బంగారు కొండలు ఇచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ నమస్కరిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ దామోదర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నందన్ ఒకసారి రావా ప్లీజ్. ఏ నందన్ ప్లీజ్, ఒకసారి. ఏమిటండి మరి అంత బతిమలాడించుకుంటారా? ఈ మూవీ కో డైరెక్టర్ నందన్ గారు రండి ప్లీజ్. యా, నేను చెప్పిన టాలెంటెడ్ పీపుల్లో దిస్ ఫెలో ఈజ్ అనదర్ టాలెంటెడ్ పర్సన్ అండి. వెరీ టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ నందన్. అండ్ ఆల్సో మా దామోదర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. అండ్ థ్యాంక్ యూ ఆనంద్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. యా అండి, అందరికీ నమస్కారం. నా పేరు అజయ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మూవీలో ఒక మంచి రోల్ ప్లే చేయడం జరిగింది. ఐ లైక్ టు థ్యాంక్ దామోదర్ భయ్య ఫర్ గివింగ్ సచ్ ఎ నైస్ రోల్ ఫర్ మీ. అండ్ మీ ట్రైలర్లో చూస్తే వీళ్ళు బాధపడడానికి వన్ ఆఫ్ ది రీజన్ నేను కూడా. అండ్ సారీ ఫర్ దట్ ఆనంద్ భయ్య. సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ దట్ మా ఇద్దరి మధ్యలో కూడా చాలా సీన్స్ ఉన్నాయి. అండ్ ఐ లవ్ వర్కింగ్ విత్ దిస్ టీమ్. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్. తప్పక చూడండి పుష్పక విమానం. మంచి మీకు టాయ్స్ అండ్ కాయిన్స్ ఉన్న మూవీ ఇది, మీకు మంచి ఫీల్ని ఇస్తుంది. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద కింగ్ ఆఫ్ ది హిల్స్ ప్రొడక్షన్ హౌస్కి అండ్ విజయ్ దేవరకొండ గారికి. అండ్ ప్లీజ్ వాచ్ పుష్పక విమానం ఓన్లీ ఆన్ థియేటర్స్. థ్యాంక్ యూ సార్. ఒకసారి పుష్పక విమానం అసలు వినడానికి చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. వాట్ యు హ్యావ్ టు సే అబౌట్ ఇట్? మీకు ఎలా అనిపిస్తుంది? అందరూ ఈ మధ్య పుష్ప సినిమాకు సంబంధించినటువంటి సాంగ్ బాగా వైరల్ అయిపోయింది. ముఖ్యంగా మా బన్నీ గారి పాట ఏదైతుందో ఆ పాట చాలా వైరల్ అయింది. ప్రతి వాళ్ళు కూడా అదే పాట డ్యాన్స్ పెట్టడం, అదేవిధంగా మరి ఫేస్బుక్లో కానీ ట్విట్టర్స్లో కానీ అంతటా ఇది మారుమోగిపోతుంది. ఇంకోటి ఇక్కడ పుష్పక విమానం, ఇది మా సోదరుని సినిమా. ఇది మా విజయ్ దేవరకొండ గారి సోదరుడు ఈ సినిమాతో హిట్ కొట్టడం గ్యారంటీ. ఈ పుష్పక విమానం ఏదుందో ఈ రెండు కూడా 2021లో మారుమోగేటటువంటి సినిమాలు. ఇంకా ముందు కూడా ఈ పుష్పక విమానం తర్వాత మన హీరోకు ఇంకా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి విజయ్ దేవరకొండ గారి అభిమానులు, బన్నీ ఫ్యాన్స్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మూవింగ్ ఆన్. KLM Fashion Mall Keep Loving More presents Pushpaka Vimanam trailer launch event powered by Lot Mobiles, 7 Seas Entertainment, Just Hap, and associate sponsors Priya Gold Edible Oils, and Vijayta Supermarket and Ushodaya Supermarket. Our media partners My Movie Bazaar and Brochill. Music is on Aditya Music, and today's event is organized by Shreyas Media, South India's one and only movie promotional agency. Okay, so ఈ సినిమా గురించి ఇంకా బోల్డెన్ విషయాలు తెలుసుకోవాలని మనకు అనిపిస్తూనే ఉంటుంది. మరికొద్దిసేపట్లో ఇక్కడ స్క్రీన్ పైన ట్రైలర్ని కూడా మనం చూసి ఎంజాయ్ చేయబోతున్నాము. బట్ దానికంటే ముందు కొంతమంది కాస్ట్ అండ్ క్రూ నుంచి ఎవరినైనా పిలిస్తే వాళ్ళ మాటల ద్వారా కూడా మనకు తెలుస్తుంది కదా. సో అలా ఈ సినిమాలో మన సుందర్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అన్నది మనందరికీ అర్థమైపోతుంది. ఆయన కొలీగ్ని ఇప్పుడు పిలిచేద్దాం స్టేజ్ పైకి. గిరిధర్ గారు, లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్. ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ రోల్లో మనకు కనిపించబోతున్న అభిజిత్ని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గిరిధర్ గారు సోషల్ టీచర్, బాగుందండి. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాతో షేర్ చేసుకుంటారా కాస్త?
మొదటిగా ఇక్కడికి వచ్చిన అతిథులకు పెద్దలకు అందరికీ ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చిన దామోదర్ గారికి, ప్రొడ్యూసర్ గారు వర్ధన్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఈ క్యారెక్టర్ తరోగా ఎంజాయ్ చేశానండి. ప్రతిరోజు ఐ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ టైం. పెద్ద నరేష్ గారు, రూపా గారు, నివిత, హర్షవర్ధన్, ఆనంద్ దేవరకొండ గారు, వీళ్ళందరి కాంబినేషన్లో నా క్యారెక్టర్ నడుస్తుంది. డెఫినెట్గా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని, ఈ సినిమాని మీరు చాలా పెద్ద విజయం తీసుకొస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గిరి గారు. అండ్ అభిజిత్ ప్లీజ్. ఇక్కడ విచ్చేసిన మీడియా మరియు పాత్రికేయ మిత్రులకి, పెద్దలకి అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన గోవర్ధన్ అంకల్కి, మా డైరెక్టర్ దామోదర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఆనంద్, ఇట్ వాజ్ ప్లెజర్ వర్కింగ్ ఇన్ యువర్ ఫిల్మ్ బ్రదర్. నేను దొరసాని సినిమా చూసినప్పుడు ఎవరా వీడు అంటే, మామూలుగా హాలీవుడ్ సినిమాల్లో I've seen full nudity of actors, male actors only in Hollywood films. సౌత్లో ఒక కమల్ హాసన్ గారు మాత్రమే అటెంప్ట్ చేశారు అది. ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. కానీ ఫస్ట్ మూవీలో దిస్ గాయ్ వాజ్ సో బోల్డ్ టు డూ దాట్. ఐ థాట్ ఓన్లీ సంబడీ హూస్ గాట్ అ గట్స్ అండ్ ఒక పిచ్చి, ఒక మ్యాడ్నెస్ ఫర్ ద క్రాఫ్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. యాజ్ అన్ యాక్టర్ యూ ఆల్రెడీ సక్సీడెడ్ ఆనంద్. అండ్ విత్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ నీ కామిక్ టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ బయటపడతాయి. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. అండ్ ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేశాను. ఐ హోప్ పీపుల్ విల్ లైక్ ఇట్. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇట్స్ ట్రైలర్లో కూడా ఒక గ్లిమ్స్ మాత్రమే ఇచ్చారు. సో ఇట్స్ అ సర్ప్రైజ్ టు ది ఆడియన్స్ వాట్ మై క్యారెక్టర్స్ గోనా బి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అభిజిత్. అండ్ థ్యాంక్ యూ అండి. మీరు ఇంకేదో చెప్పబోతున్నారు అనిపించిందండి. గిరిధర్ గారు, మీరు ఎలాగో స్టేజ్ పైన నుంచి ఒక్కసారి ఆనంద్ గారిని మీరు ఏమన్నా అడగాలనుకుంటే ఏం అడుగుతారు? ఇలాగే చాలా ఇంట్రెస్టింగ్, విచిత్రంగా కష్టపడే సినిమాలు ఇంకా ఎన్నో తీయాలి, ఇంకా ఎంతోమంది ఆర్టిస్టులకి అవకాశాలు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. సార్, క్వశ్చన్ అడగమంటే విషెస్ చెప్తారేంటి సార్? అవునండి, ఏం అడుగుతావు? నేను ఇదే అడుగుతున్నాను. ఇలాగే ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్ పెర్ఫామ్ చేయాలి. నీతో పాటు అంటే ఈ బిగ్ సంస్థ, ఈ సంస్థ నుంచి ఇంకా ఎంతో మంది ఆర్టిస్టులకి లైఫ్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. సోషల్ మాస్టర్ అనిపించుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్, మూవింగ్ ఆన్. ఇందాక మనం సాంగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఇప్పటి వరకు పుష్పక విమానంకి సంబంధించి 2 పాటలు రిలీజ్ అయ్యి ట్రెండింగ్లో మంచి వ్యూస్తో, లైక్స్తో ఉండడం మనందరం చూస్తూనే వచ్చాము, ఎంజాయ్ చేస్తూనే వచ్చాము. అయితే రామ్ మిరియాల గారు మాత్రమే కాకుండా ఈ సినిమాకి ఇంకా 3 మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయడం జరిగింది. సో సిద్ధార్థ్ సదాశివుని గారు, మార్కే రాబిన్ గారు అండ్ అమిత్ ఎన్ దాసాని గారు, ఈ 3 కూడా ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడం జరిగింది. వాళ్ళతో కూడా మరికొద్దిసేపట్లో మనం మాట్లాడదాం. అయితే పుష్పక విమానం సినిమాలో ఇప్పటికి రిలీజ్ అయిన పాటల్లో అసలు ఇంకా రాబోయే పెళ్ళిళ్ళకి సంబంధించిన ఈవెంట్స్లో అన్నిట్లో మారుమోగే పాట ఒకటి ఇచ్చారండి, కళ్యాణం అని. ఆల్రెడీ అది ఆ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పటి వరకు మనం పెళ్లి పాటలు చాలా చూసాం, కానీ రామ్ మిరియాల గారి స్టైలు, సిద్ శ్రీరామ్ గారి వాయిస్, కాసర్ల శ్యామ్ గారి లిరిక్స్, అసలు వాట్ ఏ కాంబినేషన్ అండి ఒక పెళ్లి పాటకి. మన పుష్పక విమానం శిలకలు కూడా ఇక్కడికి వచ్చేసాయి. వెల్కమ్ గీత్, సాయిని అండ్ సాన్వి మేఘ్నా, వెల్కమ్ టు ద ఈవెంట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. అండ్ ఎస్, సో మూవింగ్ ఆన్, ఈ సినిమాలో మనం మరికొన్ని పాటల్ని అతి త్వరలో చూడబోతున్నాం. ఇంకా మంచి మంచి సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సో వాటిల్లో యాక్చువల్లీ మీ కళ్ళందీ అటువైపు ఉన్నాయి, నాకు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్, నాకు తెలుసు మీ ఆతృత. ఆయన మరికొద్ది సేపట్లో ఇక్కడికి వస్తారు. ప్లీజ్ మీరందరూ ఈవెంట్ని ఎంజాయ్ చేయండి ఎనర్జెటిక్గా. అండ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, ఎస్, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్లో అమ్మాయిలు మాత్రమే సౌండ్ చేస్తే ఎలా ఉంటుందబ్బా, చూద్దామా?
వీడి ఫ్యాన్స్ అమ్మాయిలు అమ్మ మా అమ్మాయిలు ఇంకా సిగ్గుపడుతున్నారు. రౌడీ గర్ల్స్ అనుకున్నానే నేను. ఓకే, ఎనీవేస్, సో నేను పాటల గురించి మాట్లాడుతున్నాను కదా. మన సామి కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు, కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాలో స్వామి రారా అనే పాటకి కొరియోగ్రఫీ చేసిన ఆటా సందీప్ గారిని వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. లెట్ మీ వెల్కమ్ ఆటా సందీప్ గారు ఆన్ స్టేజ్. అండ్ ఈ సినిమాలో ఆహా అనే పాటని రాసినటువంటి ఫణి గారిని, లిరిసిస్ట్ ఫణి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లెట్ మీ వెల్కమ్ ఆటా సందీప్ గారు అలాంగ్ విత్ జ్యోతి అండ్ ఫణికుమార్ రాఘవ్ గారు, లిరిసిస్ట్. వెల్కమ్ ఆటా సందీప్ గారు. స్వామి రారా మేము త్వరలో చూడబోతున్నాం, కానీ అసలు ఎలా ఉండబోతోంది అండ్ ఎలా ఎంజాయ్ చేశారు మాకు కొంచెం చెప్పరా? యాక్చువల్గా ఒక కొరియోగ్రాఫర్గా చాలా ఆడియో లాంచెస్లో మీ అందరికీ తెలుసు స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేశాను. అలాగే విజయ్ దేవరకొండ గారి ఫస్ట్ సినిమా ఆడియో లాంచ్ కూడా నేనే చేశాను, ఆయన కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే అప్పుడు విజయ్ గారు అంటుండే, సందీప్ నువ్వు ష్యూర్గా మంచి కొరియోగ్రాఫర్ అవుతావు అని అప్పుడు చెప్తుండే కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు. ఈరోజు ఆ ప్రొడక్షన్లో వాళ్ళ బ్రదర్ మూవీలో, ఆనంద్ దేవగన్ గారి వాళ్ళ మూవీలో నేను ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేశానంటే అసలు నేను ఇక్కడ స్టేజ్ మీద లేను, యాక్చువల్లీ అక్కడున్నా. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్. అండ్ ముఖ్యంగా ఫస్ట్ దామోదర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇది చాలా బ్యూటిఫుల్ సాంగ్. స్వామిరారా అనేది చాలా ఎప్పటి నుంచో సాంగ్ అది ఉన్నది, దానికి బ్యూటిఫుల్గా సాన్వి పర్ఫామ్ చేసింది. నెక్స్ట్ లెవెల్ డాన్స్ సాన్విది చూడబోతాము ఈ మూవీలోని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా చాలా చెప్పాలి కానీ మాటలు రావట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడే మనసులోని మాటలన్నీ బయట పెట్టేసుకోవాలి. నాకు తెలుసు జ్యోతి సపోర్ట్ కూడా డెఫినెట్గా చాలా ఉంటుంది. జ్యోతి, యూ వాంట్ టు యాడ్ సంథింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ టీమ్కు కంగ్రాచులేషన్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మేఘనా, బికాజ్ ఈ సాంగ్ చాలా ఛాలెంజింగ్ సాంగ్. స్వామిరారా అనేది చాలా బ్యూటిఫుల్ క్లాసికల్, ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్స్ మాత్రమే చేయగలే ఒక డాన్స్. అలాంటిది మాస్టర్ ఏ మూమెంట్ చెప్పినా నేనైతే టార్చర్ పెట్టాను బాగా. సో ఎక్కడ కూడా ఒక్క మూమెంట్కి కూడా నో అని చెప్పకుండా చాలా చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేఘనా, యూ డిడ్ గ్రేట్ జాబ్. గాడ్ బ్లెస్ యూ, యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఆనంద్ దేవరకొండ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్. ఆనంద్ గారిది నేను సిలకా సాంగ్ డాన్స్ వీడియో చూశాను. రియలీ అసలు ఎంత సూపర్ స్టైల్, అంటే యూ హ్యావ్ వెరీ ఆ స్వాగ్, ఇట్స్ వెరీ గుడ్, లైక్ బ్యూటిఫుల్గా ఉంది. ఏదైనా ఒక చిన్న సాంగ్కి మనం విల్ డాన్స్ టుగెదర్. ఒక చిన్న స్టెప్ వేయిస్తాను నేను ఆనంద్ గారితో ప్లీజ్. సిలకా సాంగ్కి ప్లీజ్ ఆనంద్ గారు. Come on everybody, put your hands together for Anand Devarkonda. చిన్న పర్ఫార్మెన్స్ స్వామిరారాలో మేఘనా, సాన్వి మేఘనా పర్ఫార్మెన్స్ వావ్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వావ్ వావ్, ఒక కొరియోగ్రాఫర్ నుంచి ఆ కాంప్లిమెంట్ వచ్చింది అంటే ఇట్ మీన్స్ అ లాట్ డెఫినెట్గా. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ. మీరందరూ ఇంత ఎనర్జెటిక్గా డాన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటే ఫణి గారు ఆల్మోస్ట్ సుందర్ లాగా కామ్గా నుంచున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ ఫణి గారు ప్లీజ్. సో ఆహా సాంగ్ గురించి మాట్లాడబోతున్నారు అండ్ టీమ్ గురించి కూడా. ప్లీజ్ ఫణి గారు. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇది నా ఫస్ట్ సాంగ్ ఇది. యాక్చువల్గా ఇందాక లోపలికి వస్తుంటే ఆ గేట్లు, యాక్చువల్గా నేను ఆ గేట్లు అవతలు ఉంటానేమో అనుకున్నాను. అలా ఉండేవాడిని, అంటే మైండ్ సెట్ అంతా అలా ఉండేది. సో ఫస్ట్ టైము ఆనంద్ దేవరకొండ గారు కూర్చున్న ఆ లైన్లో కూర్చుంటే
నాకు కొంచెం రోమాలని నిక్కబొడుచుకున్నాయి అనమాట. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ దామోదర్ గారికి అండ్ ముఖ్యంగా సిద్ధార్థ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే థ్యాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్ అండి, కానీ ఇంతకు మించి నాకు మాటలు రావట్లేదు. అండ్ సాంగ్ విషయానికి వస్తే చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది సాంగు. సుందర్ అనే క్యారెక్టర్ పాడే పాటలన్నీ ఆ సాంగ్లో ఉంటాయి, సరదాగా ఉంటుంది సాంగు. ఈ సినిమా అంతా ఆ సాంగ్లో ఉంటుందండి. అంటే ఈ సినిమాలో ఆయన పడే పాటలు కానీ ఆయన చేసిన ఇది కానీ ఆ సాంగ్లో చెప్పడం జరిగింది సరదాగా. సో అందరూ ఎంజాయ్ చేస్తారు సాంగ్ని. సాంగ్ ఎంత క్రేజీగా ఉంటుందో సినిమా అంతకంటే క్రేజీగా ఉంటుంది. ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. సో ఆల్ ద బెస్ట్ విజయ్ దేవరకొండ గారు. తగ్గేదేలే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అండ్ విజయ్ దేవరకొండ గారి అభిమానులు, ఎలా అనిపించింది ట్రైలర్? ఎస్, మరికొద్ది సేపట్లో వాళ్ళిద్దరిని కూడా స్టేజ్ పైన చూద్దాము. బట్ బిఫోర్ దాట్, టాంగా ప్రొడక్షన్స్ ఈ సినిమాలో ఒక బ్యానర్, ఈ సినిమా నిర్మాణంలో ఒక బ్యానర్. సో టాంగా ప్రొడక్షన్స్ నిర్మాతల్లో ఒకరైన విజయ్ గారిని ఇప్పుడు వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. విజయ్ మట్టెపల్లి గారు, లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్. హాయ్ సార్, అల్లు అర్జున్ గారికి థ్యాంక్స్, విజయ్ దేవరకొండ గారు అండ్ ఆనంద్, సృజన్ అందరికీ థ్యాంక్ యూ. సో ఈ పుష్ప విమానం సినిమా ఈరోజు ఇక్కడ వరకు రావడానికి మెయిన్ పిల్లర్ మా వర్ధన్ సార్. సార్ ఇక్కడ రాలేదు, ఇంటి దగ్గర ఉన్నారు. గోవర్ధన్ రావు దేవరకొండ అనే వ్యక్తి లేకుంటే ఈ పుష్ప విమానం సినిమా లేదు, టాంగా ప్రొడక్షన్స్ లేదు, నేను ఇక్కడ లేను. గోవర్ధన్ రావు దేవరకొండ గారు నాకు గురువు, టీచర్, ఒక తండ్రిలాగా. తను చాలా విషయాలు, అంటే ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే ఎంత కష్టపడాలనే విషయాలు విజయ్కి ఇంట్లో చెప్పేవాడు. నాకు పార్క్లో వాకింగ్ చేస్తూ ఒక 15 సంవత్సరాల నుండి నేను తన దగ్గరే ఉన్నాను. విజయ్కి ఏ విషయాలు అయితే ఇంట్లో చెప్పేవాడో పార్క్లో వాకింగ్ చేసుకుంటూ ప్రతి విషయం నాకు చెప్పేవాడు. తను ఇన్స్పైర్ చేయడం వల్లే ఈరోజు ఇక్కడ నిల్చున్నాను. సో థ్యాంక్ యూ వర్ధన్ సార్. సో పుష్ప విమానం November 12th రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా బాగుంటుంది, చూడండి. ఒక చిన్న కాన్సెప్ట్, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మీకు. థ్యాంక్ యూ సృజన్, థ్యాంక్ యూ ప్రతి పెరబల్లి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ సక్సెస్. అండ్ ఎస్, సో ఇప్పుడే ట్రైలర్ చూసాము. నిజంగా ప్రతి ఒక్కరిని ఫుల్ టు ఎంటర్టైన్ చేస్తూనే థ్రిల్ చేయబోతున్న ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తూ వెండి తెరకి డైరెక్టర్గా పరిచయం అవుతున్న దామోదర్ గారిని ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఇన్వైట్ చేసిద్దాము. లెట్స్ వెల్కమ్ పుష్పక విమానం డైరెక్టర్ దామోదర్ గారు ఆన్ స్టేజ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. దామోదర్ గారు ప్లీజ్. కొద్దిగా టెన్షన్ ఉంది. ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసిన అల్లు అర్జున్ గారికి, ముఖ్యంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి, అలాగే మా రౌడీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ కొద్దిసేపు ఈ సినిమా గురించి చెప్తా డైరెక్టర్ని కనుక. మనం బేసిక్గా పెళ్లి చేసుకునేటప్పుడు మన పెళ్ళి కార్డులు ఇస్తుంటాం. అంటే మనం పెళ్లి చేసుకున్నాం అని 10 మందికి చెప్పడానికి. కొంతమంది మనం బాగా నచ్చిన వాళ్ళకి కానీ, లేదంటే మనకి బాగా రెస్పెక్ట్ చేసే ఫ్యామిలీలో కానీ, లేదంటే కొంతమంది దేవుడికి వెళ్ళి ఫస్ట్ కార్డు ఇస్తారు. పుష్పక విమానంలో ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఫస్ట్ కార్డు లాంటిది. సో మేము ఆ ఫస్ట్ కార్డు అల్లు అర్జున్ గారికి ఇచ్చాం. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఈ ఒక్క కార్డు ఇస్తే చాలు, ఇంకే కార్డులు ఇవ్వక్కర్లేదు. అది కొద్దిగా పవర్ఫుల్ అండ్ ఫేమస్ కార్డ్. సో థ్యాంక్ యూ సార్, మీరు అసలు ఈ అకేషన్ గ్రేస్ చేశారు అండ్ ఒక మంచి సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చారు.
అంటే ఆల్రెడీ అల్లు అర్జున్ గారు వస్తున్నారంటే నేను ట్విట్టర్లో కానీ వీటిలో మెసేజ్లో ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. ఒక పెద్ద హీరో ఇంకొక పెద్ద హీరోకి అది మంచి సినిమాకి సపోర్ట్ ఇవ్వడం, దానికి గట్స్ కావాలి, పెద్ద హార్ట్ కావాలి. పుష్పక విమానం టీం మొత్తం నుంచి అల్లు అర్జున్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్తున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సినిమా గురించి ఒక జనరిక్గా ఒక విషయం చెప్తా. సూపర్ భయ వస్తారు మరికొద్ది సేపట్లో. అదే భయ ప్లీజ్ భయపెట్టద్దు. అయితే సినిమా గురించి జనరిక్గా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. నార్మల్గా సినిమాల గురించి మనం ఒక సినిమా చూస్తే సినిమా ఎలా ఉందిరా అని మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అడిగితే సినిమా బాగుందంటాం, బాగాలేదంటాం, టైంపాస్ మూవీ అంటాం, లేదంటే టైం వేస్ట్ మూవీ అంటాం. కానీ మనీ వేస్ట్ అని అనం. ఎందుకనంటే మనం ఒక సినిమాకి ఇచ్చే మనీ కన్నా టైం చాలా వాల్యుబుల్. ఒక హోటల్కి వెళ్ళి ఒక ఇడ్లీ దోశ తింటే 200 అయిపోతుంది. మన సినిమాకి మనం ఇచ్చేది ఒక 100 రూపీస్లో ఒక చాలా క్వాలిటేటివ్ ఫిల్మ్ చూస్తాం. కానీ ఇక్కడ మనీ కన్నా వాల్యుబుల్ ఒక 2 అవర్స్ టైంని మీరు సినిమాకి మాకు ఇస్తారు. నేను సినిమాలు చేసే ముందు, కథ రాసే ముందు మేజర్గా మైండ్లో పెట్టుకుంది ఏంటంటే ఆ వాల్యుబుల్ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి యాజ్ అ ఫిల్మ్ మేకర్గా. కథ బాగుండాలి. సో అది ఫస్ట్ చెక్ లిస్ట్గా పెట్టుకొని నేను ఫిల్మ్ మేకర్గా ఉన్నప్పుడు ఈ కథ రాశాను. ఇది చాలా మంచి కథ. కానీ ఒక మంచి కథ, ఒక మంచి సినిమా అవడానికి మనకి చాలామంది తోడు కావాలి. అందులో ఆ కథలో ఉండే కొత్తదనాన్ని అర్థం చేసుకునే ప్రొడ్యూసర్ కావాలి, ఒక కన్విక్షన్ ఉన్న ప్రొడ్యూసర్ కావాలి. సో అందులో భాగంగా నాకు కొత్త కథను అర్థం చేసుకునేదే కాకుండా యాజ్ ఎ డైరెక్టర్ నాకు ఏమేమి కావాలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన ప్రొడ్యూసర్ విజయ్ దేవరకొండ. విజయ్ గురించి ఇక్కడ ఒక విషయం చెప్తా. విజయ్ ఏంటంటే మనసుకి నచ్చితేనే చేస్తాడు, మనసుకి నచ్చిన తర్వాత ఫుల్ కన్విక్షన్తో చేస్తాడు, నచ్చకపోతే చేయడు. ఈ సినిమా ప్రొడ్యూసర్గా తను ఏ రోజు సెట్కి రాలేదు, ఏం చేసామో షూట్ చేసామో చూడలేదు. సినిమా అయిపోయిన తర్వాత ఒక ఆడియన్లా చూసి సినిమా బాగా చేసామని చెప్పి దీన్ని ఇప్పుడు నేను ప్రమోట్ చేస్తానని చెప్పి తను ముందుకు వచ్చాడు. సో అటువంటి ప్రొడ్యూసర్ దొరకడం అనేది నా ఫస్ట్ ఫిల్మ్కి నేను చాలా హ్యాపీ. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పుష్పక విమానం అనేది ఒక కామెడీ థ్రిల్లర్, ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చేది. ఇందులో చిట్టిలంక సుందర్ అనే ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ కథ ఇది. ఒక సీనియర్ టెక్నీషియన్ ఈ ఫిల్మ్ చూసి, ఇంకా ఫిల్మ్ మిక్సింగ్ కూడా అవ్వలేదు, తను చూసి ఒక మాట అన్నారు, ఓ సినిమా అంతా ఒక రోజులో షూట్ చేసేస్తే ఎలా క్యారెక్టర్లో కంటిన్యూటీ ఉంటుందో ఆనంద్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆనంద్ అలా పెర్ఫామ్ చేసాడు అన్నారు. అది చాలా పెద్ద విషయం. సో ఈ సినిమాలో చిట్టిలంక సుందర్ అనేవాడు కొద్దిగా గుర్తుండిపోతాడు. ఒక కళ్ళద్దాలు పెట్టుకొని క్యారేజ్ బాక్స్ వేసుకొని అమాయకంగా ఉండే చిట్టిలంక సుందర్ నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. కొంతమంది యాక్టర్స్కి ఆ తనలో ఉన్న ఆ టాలెంట్ని బయట పెట్టే రోల్స్ రావాలి. ఇప్పుడు మనకి అల్లు అర్జున్ గారిని తీసుకుంటే గంగోత్రి తర్వాత ఆర్య అన్నది గ్రౌండ్ బ్రేకింగ్, తన టాలెంట్ని బయట పెట్టింది. మన విజయ్ని తీసుకుంటే అర్జున్ రెడ్డి అనేది తనలో ఉన్న టాలెంట్ని బయట పెట్టింది. చిట్టిలంక సుందర్ అనేది ఆనంద్లో ఉన్న తన యొక్క టాలెంట్ని బయట పెట్టే క్యారెక్టర్. ఇది డైరెక్టర్గా నేను చెప్తున్నా. ఫైనల్గా నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. నా గాడ్ ఫాదర్ గోవర్ధన్ దేవరకొండ, అతని నమ్మకమే నేను. తర్వాత మా అక్క, తను లేకపోతే ఈరోజు ఇక్కడ ఉండబోదును. థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరీవన్.
మచ్ దామోదర్ గారు. మిమ్మల్ని స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ గారు దామోదర్ గారికి ఒక చిన్న గిఫ్ట్ ప్రజెంట్ చేస్తున్నారు. లవ్లీ చాకోస్. ఇంత మంచి కాన్సెప్ట్తో డిఫరెంట్ ఫిల్మ్ని మనకు అందిస్తున్న దామోదర్ గారికి ఒక చిరు కానుక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దామోదర్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్. వస్తారు పుష్ప ఫర్ పుష్పక విమానం మరికొద్దిసేపట్లో వేదిక పైకి వచ్చేస్తారు. మీ ఎనర్జీని అలాగే ఉంచుకోండి. ఓకే, సో ఇంకా ఆలస్యం చేయకుండా సుందర్ని ముప్పతిప్పలు పెడుతున్న ఒక అమ్మాయిని ఇప్పుడు స్టేజ్ పైకి పిలిచేద్దాము. ట్రైలర్లో అతి తక్కువగా కనిపించింది, కానీ కాన్సెప్ట్ అంతా తన చుట్టూనే తిరుగుతుందని అర్థం అవుతుంది. లెట్స్ వెల్కమ్ గీత్ సాయిని ఆన్ స్టేజ్. అండ్ అలాగే ఇంకొక వండర్ఫుల్ క్యారెక్టర్లో ఇంకొక హీరోయిన్గా మనకు కనిపించబోతున్న మేఘ్నాని కూడా ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సాన్వి మేఘ్. చెక్. ఎస్, అనురాగ్ గారు ప్రెజెంటింగ్ గిఫ్ట్స్ టు గీత్ అండ్ ఆఫ్ కోర్స్ సాన్వి. థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్ గారు. గీత్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు గీత్ సాయిని. నేను లైఫ్లో ఎప్పుడు ఇలా మైక్ పట్టుకొని స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడలేదండి. నా వాయిస్ నేను వింటుంటే నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ట్రైలర్ మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. మూవీ దీనికన్నా 10 times మీరు ఎంజాయ్ చేస్తారని నాకు చాలా నమ్మకం ఉంది. అల్లు అర్జున్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే. మమ్మల్ని బ్లెస్ చేయడానికి మీ ఎంకరేజ్మెంట్ మీన్స్ ఎ లాట్ టు అస్ సార్. ఐ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ యూ. నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చూశాను మీది. అందులో నేను చాలా రిలేట్ అయ్యాను. మీరు అన్నారు నేను డాన్స్ వచ్చు కాబట్టి మూవీ పర్సీవ్ చేసుకున్నాను అని. సేమ్ హియర్ సార్, నేను కూడా డాన్స్ వచ్చు కాబట్టి మూవీ పర్సీవ్ చేశాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ పుష్ప సార్. I know you will rock it as usual. Vijay sir, you are the biggest strength we have sir. మీరు పక్కనుంటే ఏదైనా పాసిబుల్ అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ November 12th మీ నియర్ బై థియేటర్స్లో పుష్పకి విమానం ల్యాండ్ అవ్వబోతుంది. అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయండి. అండ్ మై ఫ్యామిలీ ఈజ్ హియర్. ఐ లవ్ యూ మమ్మీ పాపా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గీత్. సాన్వి ప్లీజ్. హలో. రిలాక్స్. మీ ఫీలింగే నాది కూడా సేమ్ ఇక్కడ. ఆల్రెడీ ఆ అమ్మాయి హార్ట్ థ్రాబ్ని ఎదురుగుండా పెట్టుకుని హార్ట్ బీట్ ఎక్కువగా ఉంది. మీరు ఇంకా కంగారు పెడితే పాపం అమ్మాయి అసలు మాట్లాడలేదు. శాన్వి మేఘ్నా ప్లీజ్. నేను ఫటాఫట్ చెప్పేస్తా, అప్పుడే అర్జున్ సార్ వస్తారు. చెప్పాలా మరి? సో మా ట్రైలర్ చూశారు. మా సినిమాలో సుందర్ లైఫ్లో ఎప్పుడైతే హనీమూన్ పీరియడ్ వచ్చినప్పుడే ట్విస్ట్ ఎలా వచ్చిందో, అలా మన అందరి లైఫ్స్లో పాండమిక్ అనే ట్విస్ట్ వచ్చింది. అండ్ దాని తర్వాత మళ్ళీ లాక్డౌన్ 1, లాక్డౌన్ 2, అన్ని సినిమాలు షూటింగ్లు ఆగిపోయాయి, వ్యాక్సినేషన్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఫైనలీ జై బన్నీ. సో ఫైనలీ షూటింగ్ స్టార్ట్ అయిపోయాయి అండ్ మా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఐ బిలీవ్ దిస్ ఇస్ అన్ అచీవ్మెంట్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషికి హూస్ బీన్ అ పార్ట్ ఆఫ్ పుష్పక విమానం
మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. దామోదర్ గారు టు రైట్ సచ్ అ క్యారెక్టర్, నాదే కాదు, నాది అమేజింగ్ క్యారెక్టర్, నాది కాకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్ రాసినందుకు థ్యాంక్ యూ. వర్ధన్ అంకుల్, విజయ్, టాంగా ప్రొడక్షన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఈ స్క్రిప్ట్కి లైఫ్ ఇచ్చినందుకు. అండ్ ఫైనలీ ఇప్పుడు అర్జున్ సార్ దగ్గరికి వస్తున్నా. ఇగో మీ అందరికన్నా నాకే ఇష్టము, మీ అందరికన్నా ఎక్సైట్మెంట్ నాకుంది. నాకు ఫస్ట్ ఆనంద్ కాల్ చేసిండు. కాల్ చేసి ఈజ్ లైక్, సాన్వి మన ట్రైలర్ లాంచ్కి ఎవరు వస్తున్నారో తెలుసా? మా డైరెక్టర్ మళ్ళీ కాల్ చేసి, సాన్వి ట్రైలర్ లాంచ్కి నేను ఒకటే అనుకున్నా మనసులో, ఒరే ఇలాంటి విషయాలు 1 day ముందు చెప్పాలి, 3 days ముందు చెప్తే నిద్ర ఎలా పడుతుంది. ఫైనలీ అర్జున్ సార్, ద లవ్ అండ్ అడ్మిరేషన్ ఐ హ్యావ్ ఫర్ యూ నేను ఎంత చెప్పినా తక్కువే, నాట్ ఈవెన్ అ బిట్ ఎగ్జాజరేషన్. సో సాన్వి, మేఘ్నా, ఇక్కడున్న ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్, ప్రతి ఒక్క బన్నీ ఫ్యాన్ని రిప్రజెంట్ చేస్తూ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. November 12th ఇచ్చి పడేస్తాము. థ్యాంక్ యూ. ఆనంద్, నీ గురించి ప్రీ రిలీజ్లో మోనోలాగ్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సాన్వి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మన చిట్టిలంక సుందర్ని వేదిక పైకి పిలిచి సమయం వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ ఆనంద్ దేవరకొండ ఆన్ స్టేజ్. మిడిల్ క్లాస్ మెలడీస్తో ఇప్పటికే యాక్టర్గా మంచి హిట్ని, మంచి గుర్తింపుని సంపాదించుకున్న ఆనంద్ దేవరకొండ ఈసారి పుష్పక విమానం ద్వారా మనందరినీ November 12th ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. Let's welcome Anand Devarakonda on stage. And yes, అందరికీ నమస్కారం. నేను కొంచెం మాట్లాడతా, మీరు ఇప్పుడే అరిచేయండి ఒకసారి. బన్నీ అన్నకి ఓ వేసుకోండి, ఇప్పుడే వేసుకో, అది ఇప్పుడు గమనుండు. అందరికీ నమస్కారం, పెద్దలందరికీ, మా కాస్ట్ క్రూ అందరికీ. ఇట్స్ అ స్పెషల్ డే ఫర్ మీ. బన్నీ అన్న, మీరు నాకు తెలుసు డైరెక్ట్ షూటింగ్ నుంచి వచ్చిండ్రు. And it shows how much you love cinema, coming straight and launching a trailer. It gives us a big boost. Thank you so much for that. బనియానా, మీకు గుర్తుందో లేదో, గీత గోవిందం ట్యాక్సీ వాళ్ళ సక్సెస్ మీట్లప్పుడు అన్న నన్ను జస్ట్ ఇట్లా పరిచయం చేసిండు. అరే ఈయన మా తమ్ముడు, అప్పుడు నేను ఇంకా యాక్టర్ అవ్వలేదన్నమాట. ఈయన మా తమ్ముడు ఆనంద్ అంటే, నేను ఇట్లా ఆయన అని చెప్పుకొని భయపడి పక్కకి వెళ్ళిపోయినా, ఇంకేం మాట్లాడలేక భయపడి. ఈరోజేమో మీ ముందు మాట్లాడాల్సి వస్తుంది, ఇంకా టెన్షన్ అవుతుంది అని మాట్లాడతా ఈరోజు. ఇప్పుడు both of you, I look at both of you sitting in front of me and I see like 2 crazy stars in front of me. అదేం గుర్తొస్తుందంటే, ఇప్పుడు చాలామందికి మీ ఇద్దరిలో కామన్ ట్రేట్ ఏంది అని అడిగితే చాలామంది స్టైల్ అంటారు, యాటిట్యూడ్ అంటారు. కానీ నాకు, ఐ థింక్ యూ గైస్ ఆర్ ఫ్రంట్ రన్నర్స్ అన్న. ఇట్లా ఐ థింక్ యూ రిస్క్ ద మోస్ట్, యూ వర్క్ ద హార్డెస్ట్ ఇన్ లైఫ్. అండ్ that's why for us young actors here, I think to look up to you guys, it's something amazing. And I have someone close quarters, నా పక్క రూమ్లోనే ఉంటుంది కాబట్టి రోజు చూసి నా ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. సాన్వి, గీత్ లాంటి వాళ్ళకైతే మీరు మీ ఇంటర్వ్యూస్ అలా చూసి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. సో ఐఎమ్ సూపర్ గ్లాడ్ దట్ యువర్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అక్కడ పైన అది చూస్తున్నప్పుడు ఏం గుర్తొచ్చిందంటే, వాళ్ళు ఊకే AA + VD ఫార్ AD అని పెడుతుండ్రు మా ఈవెంట్ ఆర్గనైజర్స్. సో అది ఆలోచిస్తుంటే నేను ఒకవైపు అల్లు అర్జున్, బన్నీ అన్న అంటే స్టైలిష్ స్టార్, ఐకన్ స్టార్, పుష్ప, ఆర్య, ఇలా చాలా మంచి పేర్లు, చాలా మంచి సినిమాలు ఉన్నాయి. ఇంకోవైపు మా అన్న, అలానే యూత్ సెన్సేషన్, రౌడీ, అర్జున్ రెడ్డి, లైగర్ అని చాలా మంచి పేర్లు చాలా ఉన్నాయి. మధ్యలో నేను
నా పేరు చిట్టిలంక సుందర్ అన్న. నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ కాబట్టి నాకు 20,000 ఎంతో వస్తుంది. ఆ 20,000 ఖర్చులు పోను అన్నీ పోను 10,000 మిగులుతాయి. అది 10,000 మిగులుతున్నాయి కదా, సర్దుకుపోతూ అలా సరదాగా బతుకుతుంటే సరే సెటిల్ అయిపోదాం, మంచిగా పెళ్ళి చేసుకుందాం అనుకున్నా. పెళ్ళి చేసుకొని అలా హనీమూన్కి వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకుంటే అంత రివర్స్లో కొట్టింది. సెటిల్ కాదు, అన్సెటిల్ అయినా, హనీమూన్ కాదు, ఇదంతా మూన్కి వెళ్ళిపోయింది. పెళ్ళి కాదు, నా పిల్లం లేచిపోయిందన్న. ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో అవన్నీ తెలియాలంటే మనం November 12 థియేటర్స్కి వెళ్ళి చూద్దాం. మంచి కామెడీ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, మిస్టరీ ఉంటుంది. మీరు అంతా ఎంజాయ్ చేస్తారు పక్కా. మీరు కూడా చూడండి అన్న. వెనెవర్ యూ హ్యావ్ ద టైమ్ ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ I'll talk about all of you guys later, cast and crew. Thank you so much for coming here, Anna. And do you want me to call Vijay on the stage? Please. So calling my brother, the rowdy, the lighter, Vijay Devarakonda! నమస్తే, ఎట్లున్నారు? ఇక్కడున్న అందరికీ నమస్కారం, మన వాళ్ళందరికీ నమస్కారం. ఇది ఇంట్లల్లో యూట్యూబ్లో చూస్తున్న అందరికీ నమస్కారం. అండ్ వెల్కమింగ్ ద ఎంటైర్ కాస్ట్ ఆఫ్ పుష్పక్ విమానం. ఐ హోప్ యు ఆర్ ఆల్ హ్యావింగ్ అ గుడ్ టైమ్ అండ్ యు ఆర్ ఆల్ హ్యాపీ టుడే. అండ్ టు మై మెయిన్ మ్యాన్ బనీ అన్న, ఐ లవ్ యూ అన్న. కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్స్ నా ప్రొడక్షన్ హౌస్, సెకండ్ సినిమా పుష్పక విమానం. కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ హౌస్ ఇది పెట్టడం వెనకాల ఓ చిన్న ఎమోషన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు నేను పెళ్లి చూపులు చేసినప్పుడు నా దగ్గర పెళ్లి చూపులు స్క్రిప్ట్, తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్ ఉన్నా, స్క్రిప్ట్ ఉన్నా, మేము చాలా వెతికినాం ప్రొడ్యూసర్ల గురించి. నేను జస్ట్ ఎవడే అని ఒక సినిమా చేసిన. సో వీఆర్ ఆల్ న్యూ పీపుల్. సో ఇట్ వాస్ హార్డ్. అంటే ఎవరు మమ్మల్ని నమ్మలేదు, మా మీద డబ్బులు పెట్టడానికి బిలీఫ్ రాలేదు. సో మాకు 1.5 year పట్టింది ఫైనల్గా ప్రొడ్యూసర్స్ దొరకడం. నా దగ్గర అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ ఉన్నా, సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ ఉన్నా, మాకు ఎవరు డబ్బులు పెట్టడానికి ముందుకు రాలేదు. ఫైనల్గా సందీప్ రెడ్డి వంగ తన సొంత వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకొని వాళ్ళ డబ్బులతో సినిమా చేసిండ్రు. అండ్ టుడే సందీప్ రెడ్డి వంగ is making some of the biggest films in the country. Tarun Bhaskar is one of the hottest directors. Tarun Bhaskar పెళ్లి చూపుల తర్వాత ఈ నగరానికి ఏమైంది అని ఒక సినిమా చేస్తూ చాలామంది కొత్త యాక్టర్లను లాంచ్ చేసిండు. సో నాకు అప్పుడు ఏమనిపించింది అంటే, నాకు ఎప్పుడైనా సక్సెస్ వచ్చి నా దగ్గర కొంచెం పవర్ ఉన్నప్పుడు, నాకున్న పవర్లో ఇలాంటి డైరెక్టర్లు, ఇలాంటి స్క్రిప్ట్లు దొరికితే నేను బ్యాక్ చేయాలి అనే థాట్ ప్రాసెస్తోనే కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ పెట్టడం జరిగింది. ఈ తరుణ్ భాస్కర్, సందీప్ వంగ ఇట్లాంటి మీటర్లోనే సృజన్, హీ వాజ్ ఆల్సో డైరెక్టర్. నాకు ఆల్మోస్ట్ నేను లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేసినప్పటి నుంచి పరిచయం. దామోదర్ అని పెట్టుకున్న పేరు నాకు చాలా కన్ఫ్యూజింగ్, దామోదర్ అనే పిలుద్దాం. సో దామోదర్ నాకు సృజన్ అని పరిచయం లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అప్పుడు నేను యాక్టింగ్ రోల్స్ గురించి వెతుకుతున్నప్పుడు మనోడు డైరెక్టర్ల దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండే. ఒకప్పుడు ఒక స్క్రిప్ట్ కూడా చెప్పిండు నాకు, ఎప్పుడైనా సినిమా చేద్దాం అనుకున్నాం, ఓ స్క్రిప్ట్ నచ్చింది. కానీ చాలా ఏళ్ళ తర్వాత నా డైరెక్షన్లో వెళ్ళినా ఎప్పుడు టచ్లు ఉన్నాడు. అండ్ ఈరోజు నీ సినిమాని నేను ప్రొడ్యూస్ చేయగలిగా. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అండ్ ఐఎమ్ హ్యాపీ యాజ్ అ ప్రొడ్యూసర్. ఐఎమ్ వెరీ హ్యాపీ with what you have done with your talent, and I hope you go a long way. And ఈ సినిమా అవ్వడానికి ముఖ్య కారణం ఆనంద్.
ఆనంద్ అండ్ డాడీ అందరూ గోవర్ధన్ రావు అని అందరు ఫుల్ హైప్ ఇస్తున్నారు. డాడీ ఈజ్ లవ్, డాడీ ఈజ్ మోటివేషన్, డాడీ ఈజ్ సమ్మన్ హూ పుషెస్ మీ టు డూ అ లాట్. సో డాడీ ఆనంద్ ఈ సినిమా నమ్మి నా దగ్గర అసలు టైం లేకుండే సృజన్ పరిచయం, బాగుంది స్క్రిప్ట్ అని తీసుకొచ్చిండ్రు. కానీ ఈ స్క్రిప్ట్ మీరు చూసిండ్రు కదా, చాలా పాపం హీరో, అంటే స్కూల్ టీచరు, పెళ్ళి చేసుకోవాలని గోల్, ఎప్పుడైనా హనీమూన్కి వెళ్ళాలని గోల్, పెళ్ళాం లేచిపోతుంది, దెబ్బలు తింటుంటాడు. సో మనకు మజా వస్తుంది కానీ వాని కష్టాలు చాలా కష్టాలు. సో అందరు ముందుకు రారు ఇలాంటి సినిమా చేయడానికి. ఆనంద్ వచ్చి నేను చేస్తా అని అన్నాడు. కొందరి దగ్గర పంపించిన తర్వాత అరే నీకు పెళ్ళయి పెళ్ళాం లేచిపోయిందంటే ఎవరు నమ్ముతారా అంటే, ఆనంద్ సృజన్ లేదు మేము వర్క్షాప్ చేసి మేము వర్కౌట్ చేస్తామని వాళ్ళు వర్క్షాప్ చేసి ఓ టెస్ట్ షూట్ చేసి ఓ ఫోటో షూట్ చేసి నా దగ్గర పట్టుకొచ్చిండ్రు. అది చూస్తే నమ్మకం కలిగింది. అక్కడి నుంచి ఈ రోజు వరకు ద ప్రోడక్ట్ ఐఎమ్ సీయింగ్, ఐఎమ్ సూపర్ హ్యాపీ. ద ఎంటైర్ టీమ్, సునీల్ అన్న ఇస్ బ్రింగింగ్ సో మచ్ వెయిట్ ఇన్ టు ఫిల్మ్స్. ముందు కలర్ ఫోటోకి ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా షోల్డర్ చేస్తుండు ఇలాంటి కంటెంట్ సినిమాలు. గీత్ సేని, సాన్వి, గిరి అన్న, ఆల్ ద కాస్ట్, కిరీటి, అభి, Naresh sir, all of you have done beautiful jobs and brought a lot of value to the film. So the film is releasing November 12th and ఈ సినిమా ట్రైలర్ ఈరోజు బన్నీ అన్న లాంచ్ చేసిండు. బన్నీ అన్నని నేను ఫస్ట్ టైం చూడడం, అతను బన్నీ అని తెలియదు. నేను మా తమ్ముడు డాడీ అనే సినిమాకి వెళ్ళినాము. సరునర్లో శివగంగా థియేటర్ అని ఉంటుంది, ఆడ సినిమా చూసి ఒక అబ్బాయి చిన్న రోలు, ఇంపార్టెంట్ రోలు, ఆ సినిమా చూసి బయటికి వచ్చి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అబ్బాయి చేసిన డ్యాన్స్ నేను ఎప్పుడు చూడలేదు. నేను హాస్టల్లో పెరిగినా, మాకు హిప్ హాప్ ఇవన్నీ ఏం తెలియదు. ఫస్ట్ టైం స్క్రీన్ మీద ఆ డ్యాన్స్ చూసి మేము ఆ అబ్బాయి గురించి, మా అబ్బాయి ఎవరో తెలియదు కానీ ఆ దట్ కిడ్ డిడ్ అమేజింగ్, దట్ కిడ్ వాజ్ అమేజింగ్ మ్యాన్, వాట్ డాన్స్ హీ వాజ్. అట్లా నేను ఆ సినిమా మళ్ళీ చూడలేదు కానీ ఇప్పటి వరకు మీరే కదన్నా, నేనేం కన్ఫ్యూజ్ చేస్తలేను కదా. నేను ఆ ఇంపాక్ట్ అట్లుండిపోయింది. అంటే టిల్ టుడే ఐ రిమెంబర్ హౌ ఐ ఫెల్ట్ వెన్ ఐ వాచ్ దట్ బాయ్ ఆన్ స్క్రీన్. మళ్ళీ ఆర్య అనే సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఎవరో కొత్త అబ్బాయి హీరో, మళ్ళీ వెన్ దట్ బాయ్ వాజ్ మూవింగ్ ఆన్ స్క్రీన్ యు వర్ జస్ట్ లైక్ వాట్ ద హెల్ ఇస్ దిస్, హౌ ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్ అనే అంత ఇంపాక్ట్ ఉండింది. ఆ తర్వాత సంబడి పుట్ ఇట్ టుగెదర్ ఫర్ మీ, అంటే అరే డాడీలో అబ్బాయి ఉండే కదా, అదే అబ్బాయి బన్నీ అని న్యూ హీరో అంటే దెన్ ఐ వాజ్ లైక్ షిట్. సో it was so amazing. That was the initial impact that I carry till today, like how you move on screen, your presence on screen. అక్కడ నుంచి మా పరిచయం, నేను యాక్టర్ అయిన తర్వాత బికాస్ ఆఫ్ బన్నీ అన్నాస్ ఫాదర్ అల్లు అరవింద్ గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీపుల్. అరవింద్ గారి ద్వారా బన్నీ అన్న ఇంకొంచెం పరిచయం అయ్యారు. అంటే నా గీతా గోవిందం ఆడియో ఫంక్షన్కి వచ్చారు, నా ట్యాక్సీ వాళ్ళ ఆడియో ఫంక్షన్కి వచ్చారు. And he's been a part of some of my biggest successes. బన్నీ అన్న స్టేజ్ మీద ఉన్నప్పుడు నా గురించి ఎన్నో మంచి మాటలు మాట్లాడారు. కాకపోతే నాకు నేను స్టేజ్ మీద పక్కన ఉన్నప్పుడు నేను ఆఫ్ అయిపోతాను అనమాట. అంటే సగం జనాలు అరుస్తుంటారు, బన్నీ అన్న, చిరంజీవి గారు, మహేష్ సార్, ఇట్లా ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఇక్కడ నాకు ఏం నడుస్తుంటుంది అంటే, అరే అసలు ఏం జరుగుతుందిరా, వీళ్ళు అరుస్తున్నారు, ఇక్కడ పక్కన బన్నీ అన్న నిలబడ్డాడు, ఈ భుజం మీద చేతులు పెట్టి మన గురించి మాట్లాడుతున్నారు అని నేను ఏదో ఇట్లా థ్యాంక్ యూ అని తలుపుతుంటా కానీ ఒక్క ముక్క రిజిస్టర్ కాదు. నేను నిన్న మొన్న వీడియోలన్నీ చూస్తున్నా, మా టీం నాకు మనోళ్ళు ఫ్యాన్స్, తెలుగు ఫిల్మ్ ఫ్యాన్స్ చేసే ఎడిట్లు పంపించి మళ్ళీ చూస్తుంటే అరే ఇట్లా మాట్లాడినరు ఒక్కొక్కరు ఇన్ని పెద్ద మాటలు చెప్పిన మన గురించి అని. ఇట్ వాస్ వెరీ ఓవర్వెల్మింగ్ అండ్ ఎమోషనల్. బన్నీ అన్న, లాట్ ఆఫ్ you've been a part of a lot of my successes. I hope your success rubs off onto this young team
అండ్ మీరందరు సక్సెస్ఫుల్ అయితే మీరు సృజన్ నువ్వు ఇంకా సినిమాలు చేస్తావు, పిల్లలు మీరు ఇంకా సినిమాలు చేస్తారు, ఆనంద్ ఇంకా సినిమాలు చేస్తారు, and you'll create more opportunity, more work, and there's just the economy grows. Like I became successful and I am able to నేను ఇది చేయగలుగుతున్నా అంటే మీరు ఇంకో 10 మంది మీరు బిజీ అయిపోయి యాక్టర్లా బిజీ అయితే ఇంకా ఎంతోమంది బిజీ అవుతారు. అండ్ బన్నీ అన్నాస్ కాంట్రిబ్యూషన్ టు దిస్ మూవీ పర్సనలీ ఈజ్ హ్యూజ్ టుడే. బన్నీ అన్న నేను మీకు అలా వైకుంఠపురం ముందు నా బట్టలు పంపించిన, మీరు రిలీజ్ ముందు రోజు ఐ థింక్ సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వెళ్ళినప్పుడు వేసుకున్నారు. అండ్ అలా వైకుంఠపురంలో వెంట ఆన్ టు బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్. ఐ విల్ కంటిన్యూ దిస్ రిచువల్. మళ్ళీ పుష్ప ముందు ఓ సెట్ ఓ జత పంపిస్తా. అండ్ ఐ హోప్ రౌడీ ఆల్వేస్ బ్రింగ్స్ లక్ అండ్ యూ కీప్ hitting sixers out of the park. And talking about Pushpa, నేను కొన్ని చూస్తుంటే నాకు కొంతమంది లిమిట్లు పుష్ చేస్తుంటే, అంటే పర్ఫార్మెన్స్ పరంగా అయినా ఆలోచన పరంగా అయినా వాళ్ళు కొన్ని నెక్స్ట్ లెవెల్ స్టఫ్ చేస్తుంటే నాకు నిద్ర పట్టదు అనమాట. ఇంకా అరే మనం ఏం చేస్తున్నాం రా, అసలు వీళ్ళు ఏంది ఇట్లా ఒకరొకరు బ్యారియర్ పుష్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. అండ్ it makes me one competitive spirit in me, it pushes me ఇంకొంచెం జిమ్ గట్టిగా కొడతా, ఇంకొంచెం ఫోకస్ చేస్తా. and it's very important to have these people around pushing limits that make you stay on your toes. ఈ pushing limits తోని this is one of the greatest time to be తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు one of the greatest time, like what Bunny Anna is doing with Pushpa, what Prabhas Anna is doing with his films, with RRR, with everyone pushing limits. It's such a great time. నేను కరెంట్లీ మిమ్మల్ని వాడుతున్నాను నా కాంపిటేటివ్ స్పిరిట్ గురించి. నేను ఆ పుష్ప పాటలు, ఆ పుష్ప ప్రమోషన్స్, పుష్పలో పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు నాకు ఇంకా చేయాలి, మనం కూడా ఇంకా చేయాలని ఒక ఇన్స్పిరేషన్గా, ఒక కాంపిటీషన్గా, ఒక మోటివేషన్గా మిమ్మల్ని వాడుతున్నా. నేను మీకు ఇది ఆల్రెడీ మెసేజ్ చేశా, బట్ పుష్పలో, అండ్ ఇట్స్ యూ అండ్ ఇట్స్ సుక్కు సార్, సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఈవెన్ మోర్. బట్ పుష్పలో ద విజువల్స్, అంటే ఆ ప్రపంచం మీరు క్రియేట్ చేయడము, ఆ క్యారెక్టర్, నాకు ఐకాన్ స్టార్ బన్నీ కనిపించట్లేదు, పుష్పరాజే కనిపిస్తుండు. చిన్న చెప్పు స్లిప్ అయ్యి మళ్ళీ ఇటు అటు చూసి చెప్పేసుకునేది నేను 10 సార్లు చూసింటా. ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తున్నారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో బిలీవబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఐ థింక్ ఇట్స్ మ్యాజిక్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐఎమ్ వెయిటింగ్ ఫార్వర్డ్ టు ద మోస్ట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మీకు కష్టమైన నిన్న రాత్రి 4 వరకు షూటింగ్ చేస్తుండే అంట. కష్టపడండి, డిసెంబర్లో చూసేద్దాం సినిమా. ఐఎమ్ సో హ్యాపీ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ సూపర్ సూన్. So once again I would like to thank all the lovely, ఇది యాక్చువల్లీ ట్రైలర్ ఈవెంట్, ఉట్టి ప్రెస్ని పిలవాలి, నెమ్మది ఇట్లా పెద్దగా అయిపోయింది. బట్ మీ అందరికీ ఫుల్ లవ్ అండ్ యా ఐమ్ డన్. పుష్పక్ విమానం on November 12th. వాచ్ ఇట్ ఆల్ ఇన్ థియేటర్స్. ఇంకొక చిన్న మాట చెప్దాం అనుకున్నా. నిన్న నాకు ఒక 2 minutes సైలెన్స్ ఇవ్వండి. నిన్న పునీత్ అన్న పాస్డ్ అవే అండ్ నేను తనని జస్ట్ ఒక 2-3 hours కలిసా లైఫ్లో. తను ఇంటికి పిలిస్తే ఇంటికి వెళ్ళి ఓ 2-3 hours గడిపా. సడన్గా వెళ్ళిపోవడం నన్నే చాలా డిస్టర్బ్ చేసింది. చాలామంది చాలా ఎఫెక్ట్ అయ్యారు. తనంటే పరిచయం ఉన్న వాళ్ళు. బన్నీ అన్న కూడా ఇప్పుడే మాట్లాడుతుండే, బన్నీ అన్న కూడా మాట్లాడతారు దీని గురించి. బట్ ఐ జస్ట్ వాంటెడ్, నిన్నటి నుంచి ఇదే ఆలోచన నడుస్తుంది. మీ అందరికీ చెప్పాలనుకున్నా, ఇది నేను యాక్టర్గా చెప్తలేను, విజయ్ దేవరకొండ చెప్తుండు, ఇట్లా మర్చిపోండి, మీ ఒకడు మీ ఫ్రెండ్ ఒకడు చెప్తుండు అనుకోండి, అట్లనే అర్థం చేసుకోండి. ఏంటంటే
నాకేమనిపించిందంటే మనం అందరం పోతాం. ఇప్పుడు ఈ ఈవెంట్ అయిన తర్వాత నుంచి ఎప్పుడప్పుడు నేనుండను, మీరుండరు, ఏదో రోజు మనం అందరం పోతాం. ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్నంతసేపు మనం హ్యాపీగా ఉందాం, పని చేద్దాం, హ్యాపీగా ఉందాం, ప్రేమిద్దాం. టెల్ యువర్ పేరెంట్స్, టెల్ యువర్ ఫ్యామిలీ, టెల్ దెమ్ ఐ లవ్ యూ, స్టే హ్యాపీ, సపోర్ట్ చేయండి. ఒకరినొకరిని తిట్టుకోవడం, గొడవ పడడం, వేసుకోవడం ఇవి కొంతవరకు ఇంకా కొంతవరకు అవుతుంటాయి మన లైఫ్లో. కానీ లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్. ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ టు all the people that have done a lot for me. I'm telling you all, everybody watching this, మీరందరూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తే ఇంతవరకు వచ్చిన ఈరోజు I want to tell you all that I love you all for all the support you're giving me. And I'll tell my parents and everyone when I see them, and Bunny Anna, for all that you have done for me. I love you. I don't know when I'll see you and get the opportunity again, but I just thought it's a good time to say thank you to you. Done. Thanks. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ దేవరకొండ గారు. మా ఇద్దరు బంగారు కొండలు దేవరకొండల్ని ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మన బ్యూటిఫుల్ హీరోయిన్స్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము మరొకసారి. గీత్ సాయిని అండ్ సాన్వి మేఘ్నా, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్? అండ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న దామోదర్ గారిని మరొకసారి వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ పుష్ప ఫర్ పుష్పక విమానం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి సాదర స్వాగతం పలికేస్తున్నాము. మన సామి, మన పుష్పరాజ్ బ్లాక్ బస్టర్స్ అందించడంలో తగ్గేదేనా, అభిమానుల్ని ప్రేమించడంలో తగ్గేదేనా, అద్భుతమైన సినిమాని అందించడంలో తగ్గేదేనా. మన బంగారు సామి, మీసాల సామి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, we welcome you.
సో ఇప్పుడు మన పుష్పరాజ్ అల్లు అర్జున్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. పుష్ప ఫర్ పుష్పక్ విమానం ఈ టైటిల్ ఈవెంట్ ట్రైలర్ లాంచ్ అదిరింది. వెరీ వెరీ నైస్ కాన్సెప్ట్. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. ట్రైలర్ ఎలా ఉంది? నిజంగానే చెప్తున్నా, నేను ట్రైలర్ లాంచ్ చేయట్లేదని చెప్పట్లేదు. నాకు నిజంగా ట్రైలర్ చాలా నచ్చింది. నాకు జనరల్గా ఏదైనా ట్రైలర్స్ నచ్చితే నేనుగానే ట్వీట్ చేసేవాడిని. మీరు ఈ ట్రైలర్ నన్ను లాంచ్కి పిలవపోయినా నేను చూసినా కూడా ఈ ట్రైలర్ ట్వీట్ చేశాను. నిజంగా చాలా 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 బాగుంది ఈ ట్రైలర్. అండ్ చాలామంది రియలైజ్ అయి ఉంటారు, నా సొంత సినిమాలైనా నా క్లోజ్ పీపుల్ సినిమాలైనా కూడా నాకు సినిమా నచ్చపోతే నేనేం దాని గురించి ఎక్కువ మాట్లాడను, నేను జస్ట్ సైలెంట్ అయిపోతా. కానీ నచ్చితే మాత్రం I reach out and definitely tell people that I really loved it. I really love this trailer. I'm very very positive about the film. అది చాలా తక్కువ సార్లు వస్తుంది జెన్యున్లీ ఆ ఫీలింగ్. నాకు ఎందుకు ట్రైలర్ చూసిన వెంటనే సినిమా ఈ వైబ్ అంతా చూసిన వెంటనే ఐ ఫెల్ దట్. సో నేను ఆల్ ద బెస్ట్ చెప్పట్లేదు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్పక్ విమానం. Firstly, I'd like to congratulate my brother Vijay Devarkonda. I'm really really fond of you. First నుంచి I'm very very fond of him. ఎందుకంటే నంబర్ 1 సెల్ఫ్ మేడ్ యాక్టర్. తన సొంతగా వచ్చాడు. మేము ఎవరు వీ కెనాట్ క్లెయిమ్ దట్ వీఆర్ లైక్ దట్. ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్ ఫర్ వేర్ హీస్ ఫ్రమ్. నేను చిన్న స్మాల్ గ్లిమ్సెస్ నుంచి తన యాక్టర్గా ఎదుగుతాను చూశాను నేను. ఆ తర్వాత నాని సినిమాలో ఒక రోల్గా చూశాను. ఆ తర్వాత మన పెళ్లి చూపుల్లో చూశాను. ఆ తర్వాత అర్జున్ రెడ్డి చూశాను. ఆ తర్వాత ఐ కీప్ సీయింగ్ గోయింగ్ అప్ అండ్ అప్ అండ్ అప్. And I really wholeheartedly admire people who go up their way. And Vijay is one person who I truly admire. అంటే నేను చాలా సొంతగా ఫీల్ అవుతాను విజయ్ గాని అలా గ్రోత్ నుంచి పైకి వెళ్తూ ఉంటే నేను చూసి ఆనందించే పీపుల్లో డెఫినెట్లీ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. I truly truly love how you're growing up and I really wish you, I know you will go more and more and more. And Vijay గురించి కొన్ని విషయాలు చెప్పాలి. He's a very 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 nice hearted person. And at the same time, he's a very intelligent, in a very positive way. He's a very positively intelligent person. He's one of the most intelligent people I've met. And కొంతమంది ఇంటెలిజెన్స్ ఉంటే వాళ్ళు ఒక స్వీట్నెస్ ఉండదు. బట్ he's so gifted. తను ఎంత ఇంటెలిజెంటో అంతకంటే ఎక్కువ genuinely he's very sweet. I really like that about Vijay so much. I think that's what makes him to be such a big actor in such a small time. I don't think anybody has reached and accomplished so much as Vijay did in such a short span of time. And I wholeheartedly appreciate Vijay ఎందుకంటే he's a very very experimental person. అంటే యూ కెన్ సీ దట్ ఈవెన్ ఫ్రమ్ హిస్ ఫిల్మ్స్. తను ఎత్తుకున్న ఫిల్మ్స్ కొన్ని డడ్ అవ్వచ్చు, కొన్ని బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, కానీ తన ఎక్స్పెరిమెంటేషన్ మాత్రం ఎప్పుడు ఆపలా. హీస్ ఆల్వేస్ ఎక్స్పెరిమెంటింగ్. హీస్ ఎక్స్పెరిమెంటింగ్ ఇన్ హిస్ పర్ఫార్మెన్సెస్ ఇన్ హిస్ ఫిల్మ్స్ అండ్ ఈస్ అ వెరీ ఎక్స్పెరిమెంటల్ యాక్టర్ అండ్ ఐ లవ్ దట్ అబౌట్ హిమ్. అండ్ జస్ట్ తన లైఫ్లో ఒక పర్సన్ ఎక్స్పెరిమెంట్ చేస్తే అది కేవలం సినిమాలతోనే ఆగదు. హీస్ ఎక్స్పెరిమెంటింగ్ ఈవెన్ ఇన్ బిజినెస్. ఒక మంచి రౌడీ అనే బ్రాండ్ పెట్టి ఈస్ పుషింగ్ ఇట్. ఇట్స్ సచ్ అ లవ్లీ థింగ్ టు డూ. ఐ డోంట్ థింక్ ఎనీ యాక్టర్ హస్ డన్ ఇట్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఫెంటాస్టిక్ ద వే హీస్ డూయింగ్ ఇట్. అండ్ సేయింగ్ దట్ ఐడ్ లైక్ టు సే హాయ్ టు ఆల్ ద రౌడీ ఫ్యాన్స్ వన్స్ అగైన్. I love their clothing. I think it's got swag and I really enjoy every time they send me the clothes. Rowdy నుంచి పెద్దసారి ప్యాకెట్ వస్తే నేను డెఫినెట్లీ ఎక్సైట్ అవుతా, బట్టలు వచ్చినాయి. And we all know I do like clothes. And I love his whole rowdy swag thing. And experimentation in business in terms of ఒక క్లోదింగ్ బ్రాండ్ పెట్టి, and also above all how novel that తన తన లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు he wanted to help, he couldn't get help from producers, so he wanted to help out people and he started his own films and started producing films. I think that's beautiful. I wholeheartedly congratulate that your banner goes a big way and you give opportunity to a lot of talent. I know you still encourage a lot of millennials and a lot of new age actors and directors and everything, and I hope you stand and you're known for bringing in more and more people into the industry. We all need it. We need a fresh energy like you. It's so good. It's so good and I'm positively very happy. Long back ఒక మనిషి నన్ను అడిగారు, సార్ విజయ్ లాగా పైకి వెళ్ళిపోతూ ఉంటే మీ అందరికీ అలాగే జెలస్ అనిపిదా?
ఐ సెడ్ జెలస్ ఎందుకు అనిపిస్తుంది? కాదు సార్, మరి విజయ్ అలా వెళ్ళిపోతున్నాడు కదా పైకి, పర్లేదా? ఐ సెడ్ నువ్వు ఒకటి అర్థం చేసుకోవట్లేదు. సపోజ్ విజయ్ కంటే బిఫోర్ నేను వచ్చాను అనుకో, యాజ్ అన్ ఎగ్జాంపుల్. విజయ్ వచ్చాడు, విజయ్ పరిగెత్తుకుంటూ ఒకవేళ దాన్ని దాటేసి వెళ్ళిపోయినా కూడా అది మిస్టేక్ ఎవరిదో, నేనని చెప్పట్లా. ఎనీబడి ఇన్ అన్ యాక్టింగ్, నాట్ జస్ట్ ఇన్ యాక్టింగ్ ఫీల్డ్, నేను ఇది కేవలం ఒక యాక్టింగ్ ఫీల్డ్కో లేదంటే ఎనీ ఫీల్డ్లో మన తర్వాత వచ్చిన వాళ్ళ గురించి మనం జెలస్గా ఫీల్ అయితే ఏం తెలుసా దాని సైన్? మనం పరిగెత్తట్లేదని. అంటే మనం ఆగిపోయాం, వాళ్ళు పరిగెడుతున్నారు, అది వాళ్ళ తప్పు అవ్వదు, మన తప్పు అవుద్ది. సో నేను వాళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే, బ్లెస్ పీపుల్ హూ రన్ ఫాస్ట్, ఎంకరేజ్ దెమ్. తను చెప్పాడు, I take good positive energy. I also wholeheartedly take a very positive energy. When people move fast, it's a great energy. It's a competitive spirit all over. Big, small, young. నేను ఒక చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు I get inspired from every aspect, and it's a beautiful thing. I wholeheartedly congratulate once again for this film, and I think you have a blockbuster in hand. And in this COVID times, I think everybody needs a beautiful and a heart-relieving film like this. Congratulations. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, పేరు పేరున ఆర్టిస్టులందరికీ ఐ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేషన్. నేను ఆల్ ది బెస్ట్ కూడా చెప్పట్లేదు, కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, మోస్ట్ వెల్కమ్. అండ్ ఆర్టిస్ట్ విషయం చెప్తే, ఇందాక గీత్ అనే ఒక అమ్మాయి, నేను పేరు అన్న వెంటనే ఓకే ఏదో నార్త్ ఇండియన్ అమ్మాయి, కొంచెం తెలుగు ముక్కలు మాట్లాడతారు కదా, అలా మాట్లాడదేమోనే టక్కన మైక్ తీసుకుని టక్ తెలుగులో మాట్లాడతాం మొదలుపెట్టింది. అసలు పేరుకి లాంగ్వేజ్కి సంబంధం లేదు, చాలా బాగా మాట్లాడుతుందంటే, లేదు తెలుగు అమ్మాయి అని చెప్పారు. నేను మీ గురించి చెప్తున్నాను, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ. ఇట్స్ వెరీ నైస్, తెలుగు అమ్మాయిలు వచ్చి సినిమాల్లో వచ్చి సినిమా చేస్తుంటే ఐ పర్సనలీ ఫీల్ వెరీ హ్యాపీ. మన లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటే, మన ఓన్ కల్చర్ కనెక్ట్ అయ్యి మాట్లాడుతుంటే ఇట్స్ వెరీ హార్ట్ వార్మింగ్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. And Meghna, come here. Meghna, na life lo naaku telisi, I think you're the first girl who went down on your knees for me. Thank you so much. I think you deserve a hug for that. So sweet. I was really touched by what you did. Thank you so much. And please never do it again. వద్దమ్మా, వద్దు. ఉంటే అబ్బాయిలు వెళ్ళాలి కానీ అమ్మాయిలు వద్దు. అమ్మాయిలు అలా నుంచుంటేనే అందం. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ మేఘ్నా. అండ్ మేఘ్నా, ఐ రియలీ లైక్ యువర్ టైమింగ్. నేను మొన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లో చూసినప్పుడు కూడా ఒక అమ్మాయి ఏంటి ఒక్క ఆర్టిస్ట్ వచ్చి చక్క టైం చెప్పింది, అసలు తెలంగాణ స్లాంగ్ కొత్తగా ఉంది, భలే చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పి, ఇప్పుడు ఇందాక కూడా ట్రైలర్లో చెప్పి and she's got a very unique timing, and I really love that. I think people will start loving that in the future. I really wish all the best for you. And last and the most important, the hero of the film, my brother, come here with Anand. I wholeheartedly congratulate. I really like your way of you picking the films. నేను ఈ సినిమాలో ఈ పాట బ్లాక్ బస్టర్ పాట, నేను చాలాసార్లు కళ్యాణం పాట బ్లాక్ బస్టర్ పాట నేను వింటూనే ఉన్నా చాలాసార్లు, యాపిల్ మ్యూజిక్లో, స్పాటిఫైలో, అక్కడక్కడ వింటూ ఐ వాజ్ రియలీ ఎంజాయింగ్ ద సాంగ్. అండ్ అంతకుముందు విజయ్ ఫిలిం సాంగ్స్, సారీ మన ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ లైక్ టు అపాలజైజ్, ఆనంద్ ఫిలింలో ఇంతకుముందు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఐ థింక్ మై యాక్ట్రెస్ రష్మిక ఇస్ గుడ్ ఫ్రెండ్స్ విత్ హిమ్. ఇవాళ సెట్లో కూర్చుని మాట్లాడుతున్నాను కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. తన సినిమాలు అన్నింటిలో యూనిక్గా మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఎలా అంటే తనకు పర్టికులర్గా ఒక అమేజింగ్ మ్యూజిక్ టేస్ట్ ఉంది, అందుకే తన సినిమాల్లో మ్యూజిక్ చాలా బాగుంటుంది అన్నాను. ఐ రియలీ థింక్ దట్స్ వన్ ఆఫ్ యువర్ గ్రేట్ స్ట్రెంగ్స్. కీప్ ఇట్ అప్. అండ్ ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ. నువ్వు ఒక యంగ్స్టరు, ఇట్స్ నాట్ యువర్ స్కిన్ టు ప్లే దిస్ క్యారెక్టర్, but I really wholeheartedly appreciate the fact that you put on to a skin to yourself, got out of your comfort zone. తను చెప్పినట్టు అందరూ ఒప్పుకునే క్యారెక్టర్ కాదు. every hero, every guy wants to be macho on screen, but this is not a typical macho characterization, but you picked it up for respecting the script, and I really wholeheartedly appreciate you for picking up a great script, and I think good scripts will give us great results. And I want to say something about Anand. Anand, this I'm sharing you as my elder brother. Endukante, I also have a brother like you. I also have, Vijay. I appreciate all of you so much. I wanted to share something that's very important today. I know you have a very big
brother who's like a big idol and everything like that, and it's very overwhelming when you're there right next to them. But I'll tell you something, Anand. Each and everybody, prati manishiki, neeku, naaku, Vijayki, all of us have a gift. And that gift is our originality, and that cannot be replaced by anybody else. నువ్వు చేయింది నేను చేయలేను, విజయ్ చేయగలను నేను చేయలేను, నేను చేయింది విజయ్ చేయగలరు, నేను చేయింది నువ్వు చేయలేవు. ఇట్స్ లైక్ ఇట్ గోస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ యునీక్, and I think you should wake up to your uniqueness, and I think you've woken up. And everybody keep thinking, I know in this generation everybody keeps comparing themselves with everything. నేను చెప్తున్నా, పక్కన చూసి పరిగెత్తద్దు. నీ ఓన్ గిఫ్ట్ నీకు ఒకటి ఉంది, నువ్వు ముందు చూసి పరిగెత్తు. నీ ఓన్ కంపీట్ విత్ యువర్ ఓన్ కెపాసిటీ, compete with your own, push your own self. That will take you miles and bounds. You have a gift, wake up to your gift. Each and every person has a gift, and I believe Anand also has a great gift. Wake up to your gift. That's what I wanted to say in this trailer launch for you. Like how your brother woke up to his beautiful originality, I hope you wake up too. And last and the most important thing, one of the most important thing, పునీత్ రాజ్ కుమార్ గారి గురించి. నాకు పునీత్ గారు ఎప్పటి నుంచో పరిచయం. మా ఇంటికి వచ్చేవారు, భోజనం చేసేవాళ్ళం, ఎన్నోసార్లు ఇంటికి వచ్చారు, ఎన్నోసార్లు నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళం. సో వీ హ్యావ్ యూస్ టు హ్యావ్ అ మ్యూచువల్ రెస్పెక్ట్. ఎనీ ఫంక్షన్స్ కలిసాము, కొన్ని ఒక డాన్స్ ఫంక్షన్ కూడా వెళ్ళి వి బోత్ వేర్ ద జడ్జెస్ ఆఫ్ దాట్. ఎన్నోసార్లు కలిసాం. ఎప్పుడు మాట్లాడినా కూడా సార్ బెంగళూరు రండి సార్ అంటుంటే, అవును సార్ వస్తాను సార్, ఎప్పుడైనా కుదిరినప్పుడు వస్తుంటాను సార్ అని అలా మాట్లాడుతూ సడన్లీ హీఈస్ నాట్ దేర్. సడన్లీ హీఈస్ జస్ట్ నాట్ దేర్. నేను ఈ న్యూస్ ఫస్ట్ టైం వినగానే నేను డెఫినెట్లీ చాలా షాక్ అయ్యా. కానీ ఎందుకో తెలీదు, వినినప్పుడు షాక్ అంటే నాకు వెళ్ళే కొద్దీ అవర్ బై అవర్ ఇవాళ సాయంత్రంకి ఇట్స్ గాటన్ హెవీ ఆన్ మీ మచ్ 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 మోర్. Life is so unpredictable. Just in a click of a snap, I was so shocked. కొంతసేపు బ్యాక్ నాకు మధ్యాహ్నం నుంచి చాలా మిస్ కాల్స్ రానా నుంచి ఉన్నాయి. ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, అందరికి మీకు తెలిసే ఉంటుంది. ఫోన్ చేశా, ఏంట్రా షూటింగ్లో ఇంటి సార్ అర్జెంట్గా ఫోన్ చేశా అంటే, ఏం లేదు బాబా, లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్, నీకు చాలాసార్లు ఫోన్ చేద్దాం అనుకున్నాను కదా, చేయలేకపోయాను, ఎందుకో నాకు ఫోన్ చేయాలి, నీతో మాట్లాడాలనిపించింది అన్నాడు. I could understand all of us are in the same zone. తను కూడా విజయ్ ఆల్సో సెడ్ ద సేమ్ థింగ్. లైఫ్లో హ్యాపీగా ఉండండి, బికాజ్ లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్, వీ డోంట్ నో. ఇంత పెద్ద సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, గ్రేట్ సోల్, and who has done so much for Kannada industry and who's one of the big pride of South India film industry and Indian film industry. I wholeheartedly, humbly request each one of you to just stand up for 2 minutes and pay respects for him. Thank you. Thank you, everybody. Thank you. And once again, I don't want to end it on a heavy note. Congratulations to the entire team of Pushpak Vimanam. I think you guys were going to fly like the Pushpak Vimanam. I think you guys were going to fly like the Pushpak Vimanam. Congratulations. Thank you. Thank you. Thank you for having me. And last and the most important, my dear fans, na army, na pranam. Thank you so much. Thank you so much for all the love. తగ్గేదేలే. పుష్ప డిసెంబర్ 17 వస్తున్నాం, కలుద్దాం. తగ్గేదేలే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్ గారు. లుక్ ఎట్ దట్. తగ్గేదేలే, అదిరిపోయింది. థ్యాంక్ యూ. పుష్పక విమానం టీం తరపున అల్లు అర్జున్ గారికి ఒక చిరు కానుక. Your presence means a lot to this event, Allu Arjun garu. అందుకే పుష్పక విమానం టీం తరపున ఒక చిన్న ప్రెజెంట్